హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా టేస్టీగా స్పైసీగా ఉన్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఆంధ్ర స్టైల్లో పర్ఫెక్ట్ ఫ్లేవర్తో రెడీ చేశాను. బిర్యానీ ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్గా ఒక మిక్సీ జార్లో చిన్న అనాస పువ్వు, 3 లేదా 4 లాంబొగ్గలు, యాలకులు, అలాగే దాసం చెక్క ముక్క, ధనియాలు, జీలకర్ర, పలవాకు వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కర్రీని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నెక్స్ట్ మూత తీసుకొని చికెన్ ముక్కలు ఉడకాయో లేదా అనేది చూసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ. సో దీనిపైన కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బాస్మతి రైస్తో బిర్యానీ రెడీ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పలవాకులు, అలాగే బిర్యానీ సామాన్లు వేసుకొని నెక్స్ట్ ఇందులో 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బియ్యం 2 గ్లాసులు తీసుకుంటున్నాం కాబట్టి వాటర్ 4 గ్లాసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మూత తీసుకున్న తర్వాత రైస్ ఉడికిందో లేదో అన్నది ఫింగర్తో చెక్ చేసుకోండి. 70% రైస్ ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో పైన గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అలానే కొద్దిగా పైన 2 టేబుల్ స్పూన్ గీని మళ్ళీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూతని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి చికెన్కి బాగా అంటుకుంటాయి. అంతే, ఇలా 15 మినిట్స్ కుక్ చేసుకున్న రైస్ని బాగా కలుపుకోవడమే. అంతే, చాలా టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ tasty recipes. See you in the next video. Bye.